ప్రవచించే వారిని ప్రవక్త అంటారు. ప్రవచించడం అంటే పలకడము లేదా మాట్లాడడం అని అర్థము. ప్రజల ముందు దేవుని తరపున మాట్లాడే వారిని ప్రవక్తగా మనం గుర్తిస్తూ ఉంటాం. అందుకే అంటూ ఉంటారు, పలికేవాడు ప్రవక్త అయితే పలికించేవాడు దేవుడు అని. ఒక వ్యక్తి దేవుని తరపున మాట్లాడాలి అంటే మొదట ఆ వ్యక్తి దేవునిచే పిలువబడాలి. అలా పిలువబడిన వ్యక్తే దేవుని యొక్క సందేశాన్ని సంపూర్ణంగా ప్రజలకు ప్రకటించగలుగుతాడు. ఆ సందేశం దేవుడు నిర్ణయించిన సమయంలోనే నెరవేరుతుంది. దేవుని చేత పిలువబడకుండా దేవుని సందేశం అంటూ మాట్లాడేవాడిని నకిలీ ప్రవక్త అంటారు. తను ప్రకటించేది ఎప్పటికీ నెరవేరదు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసుకుంటే ఇజ్రాయేలు ప్రజల చరిత్రలో ఎంతో మంది ప్రవక్తల్ని మనం చూసాము. అయితే ఇజ్రాయేలు ప్రజలకు దైవ సందేశాన్ని అందించిన వారిలో మొట్టమొదటిగా చెప్పుకోదగినటువంటి ప్రవక్త మోషే ప్రవక్త. ఈయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ దేవునికి ప్రజలకి మధ్య వారిదిలా పనిచేశారు.